జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, దీనికి ఎలా చెప్పాలంటే నా హృదయంలో ఎడమ భాగంలో ఉన్నటువంటి రాశులారా అని చెప్పచ్చు. అంత అద్భుతమైనటువంటి రాశి వృశ్చిక రాశి అని అంటేనే అలా పులకించబోతుంది. ఎందుకంటే కష్టాల కడలిలో మునిగి తేలి కష్టపడి ఇబ్బంది పడి అన్ని పడ్డారు కదా. మంచి రోజులు వచ్చేసాయి. గట్టిగా డ్రమ్ వేసి చెప్పండి అందరికీ. మార్చి 6 నుంచి బాగుంది, ఇంకా చాలా బాగుండబోతుంది. ఇంకా చూడండి ఎలా ఉండబోతున్నారో. ఆ వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారం అయ్యే సమయం మీ జీవితానికి వచ్చేసిందండి. ఇన్ని రోజులు మీ జీవితం ఒక ఎత్తంటే ఇప్పుడు మీ జీవితం అలా ఉండబోతుంది. చూద్దామా వృశ్చిక రాశి మిత్రులారా, 2026 ఏప్రిల్ నెల రాశి ఫలితాలు. ఈ నెల గ్రహాలు శని మరియు రాహు మీనరాశిలో పంచమ స్థానంలో. ఒక జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, శని పంచమ స్థానంలో ఒక మనిషికి జీవితంలో ఒకసారి వస్తాడట. మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు మనం ఎలా ఉంటామో మనకు తెలియదు, కానీ ఆ మంచి సమయానికి వచ్చేసాడు. శని ఇవ్వడం మొదలు పెడితే ఎవరండి ఆపగలరు? ఎక్కడైనా వచ్చే శని భగవానుడు ఉన్నారంటారు కదా, అలాంటి శనియే మీకు ఇవ్వడం మొదలు పెడితే శనీశ్వరుడు ఎవరు ఆపగలరు? అంత అద్భుతం. ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం. ఆ రాహు ఇబ్బంది పెట్టే రాహు మీకు అనుకూలుడు అయిపోయాడు. చూడండి, శని భగవానుడు రాహు కలిసి మీకు ఈ సంవత్సరం ఆడబోయే ఆ విలాసాలు ఉంటాయి చూసారా. ఆస్తిపాస్తులు కొనండి, ఉద్యోగంలో బాగుండండి, ఆధ్యాత్మికంగా బాగుంటారు, అన్ని రకాలుగా ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తాను. కానీ అలా ఈ వృశ్చిక రాశి అనగానే ఏదో లైట్స్ అలా వెలుగుతుంటది, నక్షత్రాలన్నీ ఇలా తిరుగుతూ ఉంటాయి. అంత అద్భుతం జరగబోతుంది. గెట్ రెడీ. ఎలా? కేతు కన్యా రాశిలో లాభస్థానంలో ఉన్నారు, అనుకోని ఆదాయం రావచ్చు. గురువు మిథున రాశిలో అష్టమ స్థానంలో ఉండడం వల్ల రహస్య మార్పులు, అంతర్గత పరిణామాలు. ఇక్కడ చూడండి, గురువు అష్టమంలో ఉన్నా కూడా గురువు ఈ సంవత్సరం రాజాది నవనాయకుల్లో రాజు అద్భుతమైనటువంటి వాడు ఉంటే రాజ్యంలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది పెడతాడా? రాశిలో తేడా ఉన్నా కూడా రాజ్యాన్ని రాజు అందరినీ సమతుల్యంగా చూస్తారు కదా. ఎంత అద్భుతం అండి. ఈ నెల మార్పులు, అవకాశాలు అద్భుతం కనిపించబోతున్నాయి. పనిలో మార్పులు వస్తాయి, కొత్త బాధ్యతలు వస్తాయి, పై అధికారులతో ప్రశంసలు వస్తాయి, ప్రతిభ గుర్తింపబడుతుంది, మీకు అవార్డ్స్ రివార్డ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, మల్టిపుల్ ఉద్యోగ అవకాశాలు ఉద్యోగం లేని వారికి రాబోతున్నాయి. ఐటీ, సాఫ్ట్వేర్, సర్వీస్ రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు. సర్వీస్ అంటే ఇక్కడ చూడండి, డిఫెన్స్, పోలీస్, డాక్టర్స్, లాయర్స్, జడ్జెస్, ఇలా ఎవరెవరైతే ఉంటారో సర్వీస్ సెక్టార్ వాళ్ళందరికీ, హాస్పిటల్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి యోగ కాలం అండి. మీరు ఇలాగే చెప్తారు గురుగారు, మాకు ఇలాగే ఉన్నాయి, మాకు ఇంత ఇబ్బందులు ఉన్నాయి. మీరు నెగిటివ్ని అట్రాక్ట్ చేస్తున్నారు. ప్రయత్నం చేయండి. సమయం బాగున్నప్పుడు మనల్ని మనం మార్చుకోవాలి. మనం మార్చుకుంటేనే బాగుంటాం. కొత్త మార్పు కోసం ప్రయత్నం చేయండి. లేవండి. ప్రపంచం చూడండి, ప్లాన్ చేసుకోండి. ఈ సంవత్సరం నేను ఎలా ఉండాలి, షార్ట్ టర్మ్ ప్లాన్ చేసుకోండి. ఏది చేయాలి? నాకు ఇల్లు కావాలా, నాకు ఉద్యోగం కావాలా, లేకపోతే నాకు మంచి భార్య కావాలి, నాకు మంచి భర్త కావాలి, నాకు పిల్లలు కావాలి, కుటుంబం కావాలని ఎవరెవరు ఏవేమి కోరుకోబోతున్నారు అవన్నీ వచ్చేయబోతున్నాయి. ఇంకా ఉద్యోగస్తులకి అంత అద్భుతం. వ్యాపారస్తులకి కొత్త డీల్స్ వస్తాయి. మల్టిపుల్ ఆర్గనైజేషన్లో ఉద్యోగాలు, వ్యాపారాలు పెడతారు. దేశీయ, అంతర్జాతీయ వ్యాపారాలు పెడతారు, జాతీయ వ్యాపారాలు పెడతారు, ఈ కామర్స్ వ్యాపారాలు పెడతారు, ప్రొడక్టివిటీ పెడతారు, సర్వీస్ వ్యాపారాల్లో ఉంటారు. అద్భుతం అండి. షేర్ మార్కెట్ విషయానికి వస్తే ఈ నెల మీకు సడన్ గెయిన్స్, చిన్న లాసెస్, సడన్ గెయిన్స్. నేను అసలు ఎలా నేను అనుకోలేదే, ఇది ఇలా పెరిగిపోయింది. మీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అంతా ఇప్పుడు చాలా గుర్తుకొస్తుంది. హై రిస్క్ హై రివార్డ్స్ మంత్ అనుకోండి చెప్పచ్చు ఈ నెల. షార్ట్ టర్మ్ ట్రేడింగ్కి జాగ్రత్తగా ఉండండి. రీసెర్చ్ చేసి మాత్రమే పెట్టుబడి పెట్టండి. టెక్నాలజీ, మెడికల్, ఈ సోలార్ ఇలాంటి దాంట్లో బాగా పెట్టచ్చు, మరి పెట్టుబడి పెట్టచ్చు అని కూడా చెప్పచ్చు. రియల్ ఎస్టేట్, పాత డీల్స్ పూర్తవుతాయి, కొత్త పెట్టుబడులు కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి. మీరు ప్రాపర్టీ, ఇప్పుడు కరెక్షన్ స్టార్ట్ అయింది కదా, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టండి, భూమి కొనండి, ఆస్తులు పెంచుకోండి సార్ మల్టిపుల్గా. వృశ్చిక రాశి మిత్రులారా, స్త్రీ పురుషులు ఎవరైనా మీ ఆస్తులు పెంచుకోండి. ఇది సమయం. లక్ష్మి, అదృష్ట లక్ష్మి మీరు తలుపు తట్టేంత వరకు కొడుతూనే ఉంటుంది. తెరవండి, తలుపు తెరవండి, అదృష్టం పొందండి. మీ దగ్గర బ్యాంకులో ఉంటే ఆ డబ్బులు తీసి పెట్టుబడి రూపంలో, భూమి రూపంలో పెట్టండి. భూదేవిని నమ్మిన వారు చెడ్డవారు లేరు, అద్భుతంగా ఉంటారు. అంత అద్భుతంగా ఉంటుంది.
కోర్టు కేసులు ఏవేవి ఉన్నాయో అవన్నీ తొలగి ఇంకా విడాకుల కేసులు ఉంటాయి చూసారా, ఈ మధ్య చాలా కనబడుతున్నాయి. అవన్నీ కూడా ఒక కాంప్రమైజ్కి వచ్చేసి విడాకుల దూరం వచ్చి అదే కోర్టులో కూడా మళ్ళీ కలిసిపోయి అద్భుతాన్ని సృష్టిస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే వృశ్చిక రాశి వాళ్ళకి స్వతహాగానే ఒక అహం, నేనే గొప్పవాడిని, ఒక నోరు. మీకు శత్రువు ఎవరైనా అంటే వృశ్చిక రాశికి ఆ నోరే. ఆ నోరును అదుపులో చేసుకోండి. భార్య దగ్గర లేదా భర్త భార్య దగ్గర, భార్య భర్త దగ్గర ఒక్క మెట్టు దిగండి. ఉద్యోగస్తులు చేస్తున్నటువంటి వాళ్ళు ఒక పై అధికారుల దగ్గర మర్యాదగా ఉండి, చిన్న అధికారుల్ని ప్రేమగా చూడండి. అద్భుతం. కళాకారులకైతే ఎంత అవకాశాలు అయితే, నటీనటులకి యోగం అని చెప్పచ్చు. సినిమా రంగం వారికి యోగం, యూట్యూబ్ రంగం వారికి చాలా యోగం. చిరు వ్యాపారస్తులు ఉంటారు చూసారా, చిన్న చిన్న వీరు వ్యాపారస్తులు, వాళ్ళకి బాగుంటుంది. ఇండస్ట్రీస్ వాళ్ళకి అద్భుతం అని కూడా చెప్పచ్చు. అన్ని రకాలుగా కుటుంబం నుంచి విహారయాత్రలు వెళ్ళడం, లేదా విలాస యాత్రలు వెళ్ళడం, లేదా ఆధ్యాత్మిక యాత్రలు వెళ్ళడం అవకాశాలు కనబడుతున్నాయి. దాంపత్య జీవితంలో సహనం కాస్త కోల్పోకండి. ఇంకా ప్రేమికులు, గురుగారు మేము కలుస్తామా? ఖచ్చితంగా కలుస్తారు. అహం వదిలేసేయండి, ఒకళ్ళ మీద ఒకళ్ళ డామినేషన్ వదిలేసేయండి, కలుస్తారు చక్కగా. విద్యార్థులు అద్భుతమైనటువంటి ఫలితాలండి, కష్టపడి విజయాన్ని సాధిస్తారు. మీరు కోరుకున్న యూనివర్సిటీలో మీకు చదువు, లేదా ఉద్యోగమైన తర్వాత మీకు క్యాంపస్ సెలక్షన్స్, ఉద్యోగ అవకాశాలు అన్నీ అద్భుతంగా ఉందండి, చాలా అద్భుతంగా ఉంది. అసలు మీరు కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అంటారు చూసారా, అలా ఉంటుంది. కళాకారులకి అన్నిటికీ ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. వ్యవసాయదారులకి మీ పంట జై జవాన్ జై కిసాన్ అంటారు చూసారా, వీళ్ళిరువరికి కూడా అద్భుతమైనటువంటి సమయం, మిమ్మల్ని గుర్తించే సమయం ఆసనం అయ్యిందండి. అద్భుతం. గెట్ రెడీ, మీకు రివార్డ్స్ అన్ని కూడా రాబోతుంది. వ్యవసాయదారుడు బాగుండాలి, జవాన్ బాగుండాలి, వాళ్ళని గుర్తిస్తాము. ఇంకా ఆరోగ్యం, ఇక్కడ కాస్త సౌండ్ గట్టిగా ఇచ్చాను, జాగ్రత్త. ఒక శస్త్రచికిత్స అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడాలి. నరాల బలహీనత ఉంటుంది, మానసిక స్ట్రెస్. దీనివల్ల మీరు ఏం చేయాలంటే మెడిటేషన్, యోగా కానీ, సూర్య నమస్కారాదులు కానీ. హార్మోన్ల సమస్య, బ్లడ్ ప్రెషర్స్, ఇవన్నీ కూడా వచ్చే అవకాశం. స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడము, కార్డియా ప్రాబ్లం రావడం. కాబట్టి కొంచెం ఒక మాస్టర్ చెకప్ మీ డాక్టర్ దగ్గర సంప్రదించండి. ఈ నెల మీకు అదృష్టమైనటువంటి రంగు బ్లూ, రెడ్, ఆరెంజ్. మరి గురుగారు నాకు ఈ నెల సంఖ్య, అదృష్ట సంఖ్య అంటే 9, 18, 27 మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట రోజులు మంగళవారం మరియు శనివారం మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 9. ఈ నెల మీరు చేయవలసిన పరిహారాలు ఉన్నాయి. ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయండి, మంగళవారాల్లో హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. శనివారం శని ప్రార్థన, దేహి మే బుద్ధి వైశిష్టం. భగవంతుడా, శని భగవానుడా, నువ్వు బాగలేనప్పుడు మేము పూజించడం కాదయ్యా, నువ్వు బాగున్నప్పుడు కూడా మేము మిమ్మల్ని పూజిస్తాం. దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవజేవ జగత్పతి అని ఆ శని భగవాను స్తోత్రించండి, స్తుతించండి, ఆనందపడతాడు ఆ శని భగవానుడు. నల్ల నువ్వులతో ఒక ఉండ చేసి ఆ నల్ల క్లాత్ లో దాన్ని 9 సార్లు నల్ల దారంతో ముడివేసి, ఒక కొబ్బరికాయ కొట్టి 2 చిప్పలు తీసి అందులో ఒక ముడి, ఇందులో ఒక ముడి పెట్టి, మీ దేవాలయం దగ్గర ఎక్కడైనా దేవాలయంలో నవగ్రహాల దగ్గర ప్రతి శనివారం నూనెతో వెలిగించండి. మీ దోషాలన్నీ తొలగి, వ్యాధులన్నీ తొలగి ఆనందంగా అద్భుతంగా ఉంటారు. వృశ్చిక రాశి మిత్రులారా, భగవంతుని అనుగ్రహం కూడా కావాలి. సమయం ఎంత బాగుందో అదే సమయంలో భగవంతుని అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఉండాలి. కాబట్టి సూర్యుడికి రాగి సొమ్ము తీసుకొని నీళ్ళలో ఎడమ చేతిలో పెట్టుకొని కుడి చేతితో నీళ్ళు వేసి సూర్యుడికి అర్ఘ్యం వదలండి. సూర్యాయ నమః, భాస్కరాయ నమః అని చెప్పి స్వామివారికి వెయ్యండి, నీళ్లు వదలండి. గురుగారు, మరి మాకు శీఘ్రంగా ఇంకా కొంచెం ఫలితం ఎక్కువ కావాలి అని అనుకున్న వాళ్ళు, అతి శక్తివంతమైనటువంటి మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాళిమాల ఒక 48 రోజులు చండీ, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగ పారాయణం చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మీకు సిద్ధంగా ఉంది. ఇంకా మా గోచార ప్రకారం కాకుండా మా వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు, అపాయింట్మెంట్ కావాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న గురువుల్ని సంప్రదించండి. లేదు గురుగారు మేము మిమ్మల్నే సంప్రదిస్తామంటే మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. విజయోస్తు.